అందరికీ నమస్కారం అండి. అందరూ ఒకటే అడుగుతున్నారు, అదేంటి 6,000 రూపాయలే పడ్డాయి, మరి మాకు 3 ఎకరాలు ఉన్నాయి, పడాల్సినవి అమౌంట్ ఎక్కువ కదా అని అయితే లేదు లేదు. ఇక్కడ మనకు ప్రభుత్వం ఏం చెప్తుందంటే, అసలు ఈ లెక్కను చూసుకున్నట్టయితే మరి వాళ్ళు 6,000 రూపాయలు ఎందుకు వేసారు అని అన్నట్టే అడుగుతున్నారన్నమాట. మరి 6,000 రూపాయలే పడ్డాయి కదా, మరి మిగతావి మాకు అమౌంట్ అయితే పడవా, ఈ 6,000 రూపాయలు వేసే తుడిచిపెట్టుకోవడం జరుగుతుందా అని అయితే రైతులు అడుగుతున్నారన్నమాట. అసలు ఇవి ఎందుకు వేసారు అన్నట్టే అడుగుతున్నారు. ఎందుకంటే చాలామంది రైతన్నలకు ఇక్కడ 10, 12 ఎకరాలు ఉన్న రైతులందరికీ కూడా పడింది మాత్రం 6,000 రూపాయలు అయితే పడ్డాయి అన్నమాట. సో మరి రైతు సోదరులందరికీ కూడా ఒక విషయం అయితే తెలియజేయని ఏమనగా, ఇక్కడ ప్రభుత్వం 3 విడతలుగా నిధులు విడుదల చేస్తున్నారు. చాలామందికి తెలియట్లేదు అమౌంట్ విషయంలో. ఇక్కడ మనకు ప్రభుత్వం అయితే 6,000 రూపాయలు వేసింది, ఇక దుడుచుకోపోతుంది అన్నట్టే ఇట్లనే అనుకుంటున్నారు. మరి ఇంకా మాకు అమౌంట్ అయితే పడలేదు, మరి అవి పెండింగ్లో పడ్డాయి అనేది ఇట్లా కూడా చాలామంది అయితే అనుకుంటున్నారు అనమాట. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే కొంతమందికి అయితే ఇంకా అమౌంట్ అయితే పడలేదన్నమాట. 6,000 రూపాయలైనా కూడా పడాల్సినవి ఏమైతే అమౌంట్ ఉన్నాయో రైతుకి, ఆ అమౌంట్ కూడా ఇంకా చాలా మందికి అయితే పడలేదన్నమాట. సో ఇక్కడ మనకు ప్రభుత్వం ఏం చెప్తుందంటే, రైతు భరోసా డబ్బులు అయితే ఆల్మోస్ట్ చూసుకున్నట్టయితే 70 లక్షల మంది రైతుల అకౌంట్లోకి అయితే పడ్డాయి అన్నమాట. ఇప్పటికే మనకు 3 రోజులు అయితే అవుతుంది దాదాపు చూసుకున్నట్టయితే. మరి అవి మాకు 6,000 రూపాయలు అయితే పడ్డాయి. మాకు 2 ఎకరాలు ఉంటే 12,000 రూపాయలు కదా పడాల్సినవి, 3 ఎకరాలు ఉంటే ఎక్కువ కదా అమౌంట్ అయితే పడాల్సినవి, 5 ఎకరాలు ఉంటే మాకు దాదాపు 30,000 రూపాయలు అనేవి మాకు పడాల్సినవి కదా అమౌంట్ అనేది అయితే రైతులు అడుగుతున్నారన్నమాట. సో ఇక్కడ మనకు ప్రభుత్వం ఏం చెప్తుందంటే, రెండవ విడతలో చూసుకున్నట్టయితే 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ అమౌంట్ అయితే మరలా చూసుకున్నట్టయితే 5 ఎకరాల లోపు అయితే మొత్తం క్రెడిట్ అయితే అవుతుంది అన్నమాట. మొత్తం చూసుకున్నట్టయితే క్లియరెన్స్ చేస్తుంది ఇక్కడ ప్రభుత్వం. ఏప్రిల్ 20వ తేదీన చూసుకున్నట్టయితే మళ్ళీ నిధులు విడుదల చేస్తున్నారు. సో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అఫీషియల్ అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది. సో మళ్ళీ 20 రోజుల గడువు ఎందుకు పెట్టారు అంటే, ఇక్కడ మనకు 3 విడతలుగా నిధులు విడుదల చేయడం అయితే జరుగుతుంది. మరి ఆ 2,000 కోట్లు అనేవి మనకు 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇప్పుడు 6,000 రూపాయల చొప్పున పడ్డట్టే అమౌంట్ చూసుకున్నట్టయితే అప్పుడు మొత్తం క్లియర్ అమౌంట్ అయితే అన్నమాట. మొత్తం చూసుకున్నట్టయితే ఏప్రిల్ 20వ తేదీ లోపు అయితే అందరూ కూడా వేచి ఉండండి, మనకు ప్రభుత్వం ఇచ్చిన తేదీ అదే అన్నమాట. సో మరి నిధులకు సంబంధించి కూడా మనకి ఈ యొక్క అఫీషియల్ అనౌన్స్ అయితే చెప్పుకోవచ్చు. సో మీకు ఇలాంటి ఇప్పటి వరకు అమౌంట్ అయితే పడ్డాయా లేదనేది కూడా తెలియజేయగలరు అన్నమాట. ఏది మన 6,000 రూపాయల చొప్పున అయినా సరే మీకు పడ్డాయా లేదనేది కూడా తెలియజేయగలరు. చాలా మంది అయితే అన్న అమౌంట్ అయితే పడలేదు, మాకు 6,000 రూపాయలు అనేవి అయితే పడలేదు, ఇంకా ఇప్పటి వరకు అయితే కొంతమందికి చాలా మందికి అయితే పడలేదని అయితే ఇలానే చెప్తున్నారు. సో మనకు ప్రభుత్వం ఆల్మోస్ట్ చూసుకున్నట్టయితే నిన్ననే ఆల్మోస్ట్ క్లియర్ చేసింది అన్నమాట. ఇక 99% అక్కడ చూసుకున్నట్టయితే 100% నిధులు అయితే రైతుల అకౌంట్లో పడ్డాయి అనేది తెలియజేయడం అయితే జరిగింది. సో మీలో ఎవరికైనా కానీ ఇప్పటి వరకు ఈ అమౌంట్ పడకపోతే ప్రతి ఒక్కరైతే కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఒకవేళ మీరు అలానే అమౌంట్ ఇక పడదని అయితే అదే పడుతుందని అనుకోకండి. ఎందుకంటే ఒకసారి అయితే మీ బ్యాంకుల కాడికి కూడా వెళ్ళి కాంటాక్ట్ అయితే అవ్వండి. ఎందుకంటే ఒకసారి అయితే మీరు చెప్తారన్నమాట. ఎందుకంటే మీ బ్యాంకులో ఒకవేళ కేవైసీ లోపాలు కానివ్వచ్చు, ఇవైతే ఈ అప్డేట్ మొబైల్ నెంబర్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. సో ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోండి, ఎందుకైనా మంచిది అన్నమాట. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. మరో విడత అనేది ఏప్రిల్ 20వ తేదీన నిధులు విడుదల చేయడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం. సో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదములు అండి, మళ్ళీ కలుసుకుందాం.